చెప్పండి ప్రధానంగా ఈ రోజు మూడో రోజు బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? 2 రోజులు కూడా బాగా జరిగింది. ఈ రోజు ఎలా ఉంటుంది అనుకుంటారు? ఈ 2 రోజుల కన్నా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారండి. చాలా బాగుంది. ఇక్కడ రామారావు గారు ఎప్పుడు మరణంలోని జననం అనమాట, ఎప్పుడు మా మధ్యలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రన్న వచ్చాక చాలా బాగున్నాయి పథకాలు. కానీ మేము 5 సంవత్సరాలు ఎన్నో బాధలు పడి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చుకున్నాము. ఇది పసుపు పండుగ రావాలని అందరం ఎంతో ఉబలాటంతో వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు భగవంతుడు కూడా చక్కగా ఎండ లేకుండా చేశాడు. చాలా ఆనందంగా ఉంది మేమందరం. ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇది తెలుగుదేశం పార్టీ కాదు, ఇది తెలుగు డ్రామా పార్టీ అని కూడా నిన్న ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత కడపలో ఈ విధంగా పసుపుమయం చేశారు. కడప వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్త అందరూ కూడా తరలి వస్తుంటే ఈ విధమైనటువంటి తెలుగు డ్రామా పార్టీ అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు? డ్రామా పార్టీ ఏం కాదండి. మా పార్టీకి ఒక విలువ ఉంది కదా. ఎక్కడ మహానాడు పెట్టిన కోట్ల జనం వస్తూ ఉంటారు. మా పార్టీ ఈరోజు అసలు కడపకే అందం వచ్చింది. కడప పుట్టినాక ఇంత అందంగా ఉండదేమో. మేము బజార్లు చూసి చాలా అనుకున్నాం అనమాట. చాలా ఉందన్నమాట. మేము మహానాడు ఎక్కడ చేసినా ఇంతకన్నా కోట్ల జనం వస్తున్నారు. మాకెప్పుడు ఇదిగానే ఉంటుందండి. పసుపు పండుగ అంటే చాలా అద్భుతం అనమాట. రామారావు గారు ఎప్పుడు మా మధ్యలోనే ఉంటారు. మరణం లేని జనాలు అయిన వ్యక్తి కదా. మాకెప్పుడు ఆయన మా పక్కనే ఉంటారు అందరితో. రోజున జగన్మోహన్ రెడ్డికి ఒక మతి భ్రమించి ఇవాళ చేసే విధానం ఎలా ఉందంటే పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ఈ వాతావరణాన్ని జనాలు సమీక్షంగా చూడలేక, ఈ పచ్చ కండవలని చూడలేక అతనికి మతి భ్రమించేసి ఈ రోజుగా పిచ్చోడు ఎట్లా మాట్లాడుతుండో పిచ్చిగా మాట్లాడుతుండు. ఇవన్నీ అతను ఎంత కోపంగా మాట్లాడుతున్నారంటే ఈడ అంత అభివృద్ధి అంత విధంగా ఈడ సక్సెస్ అయితేనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడుతుండు. కనుక ఇవాళ ఇప్పుడు చేసిన 11 సీట్లకు రేపు ఒకే సీటు రాకపోతే 2029 ఒక్క సీటే అతను ఒక్కడే గెలుస్తాడు, ఇంకెవరు గెలవరు. అందుకని మతి భ్రమించి ఇట్లా చేస్తున్నారు. పిచ్చి హాస్పిటల్లో చేర్చాల్సిందిగా ఈ మహానాడుకు వచ్చిన ప్రజలందరూ కోరుకుంటున్నారు.